అమెరికా 15 షరతులు ఇరాన్ ముందుంచింది. అవేంటి? అది ఎంతవరకు సాధ్యం అన్నది చూద్దాం. హార్ముజ్ జలసంధిని తక్షణం తెరవాలి. ఇక మీద దాన్ని స్వేచ్ఛాయుత మారిటైమ్ కారిడార్‌గా నిర్వహించాలి. ఇది ఇరాన్ ఒప్పుకోదు. ఎందుకంటే దాని నుంచి టోల్ గేట్ లెక్కన డబ్బులు వసూలు చేసుకుందాం అనుకుంటున్న దుర్మార్గ దేశం అది. నెంబర్ 2 ఎప్పటికీ అణ్వాయుధాలు సమకూర్చుకోబోనని ఇరాన్ హామీ ఇవ్వాలి. అది ఒప్పుకోదు. సార్వభౌమాధికార దేశం. నువ్వెవడివి? నువ్వు అణ్వాయుధాలు వద్దని చెప్పడానికి నువ్వేమన్నా ఆపేసావా? నువ్వు అణ్వాయుధాలు తయారు చేసుకుని నా దగ్గర అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదనే అధికారం నీకెవడిచ్చాడని ఉంటది. ఆ విషయంలో నేనైనా సమర్థిస్తా ఇరాన్. కాబట్టి ఉగ్రవాదుల చేతుల్లో అణ్వాయుధాలు ఉండటం తప్పంటాను. ఇరాన్ ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి. కానీ అణ్వాయుధాలు వేరే దేశంలో ఉండొద్దని చెప్పే హక్కు అమెరికాకి లేదంట నేను కూడా. అదే సందర్భంలో ఇప్పటిదాకా సేకరించిన 450 కిలోల యురేనియం నిల్వలను ఐఐఏకి అప్పగించాలి. ఇది జరగనప్పుడు అది జరగదు. తన అణు సామర్థ్యాలు నిర్వీర్యం చేయాలి. నటాంజు, ఇస్ఫహాను, ఫోర్దో అణు కేంద్రాలను ధ్వంసం చేయాలి. ఇది జరిగే పని కాదు. అణు కేంద్రాలను ఐఐఏ పూర్తి స్థాయిలో తనిఖీ చేసేందుకు వీలు కల్పించాలి. దీనికి ఒప్పుకోవచ్చు. ఇరాన్ భూభాగంపై ఇంకెప్పటికీ అణుశుద్ధి కార్యకలాపాలు జరగరాదు. దీనికి కూడా ఒప్పుకోవచ్చు. క్షిపణి కార్యకలాపాలను నిలిపివేయాలి. క్షిపణుల రేంజ్ సంఖ్యను తగ్గించాలి. నువ్వెవడు ఆ మొక్క చెప్పడానికి? ఇప్పుడు యుద్ధానికి వచ్చినట్టు రేపొద్దు నువ్వు రావని నమ్మకం లేదు కదా. కాబట్టి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ నేను తయారు చేసుకుంటా. నేను చేసుకోవద్దని నువ్వెవడివి? సార్వభౌమాధికార దేశానికి. అలాగే క్షిపణులను ఆత్మరక్షణ కోసం మాత్రం వాడుకోవాలి. అది నువ్వెవడికి చెప్పడానికి? అన్నయ్య గడివి. ఇప్పుడు నువ్వు ఆత్మరక్షణ కోసం వేసావా, లేకపోతే ఇరాన్ మీద యుద్ధం కోసం వేసావా? కాబట్టి దాని మీద ఆధిపత్యం అంటే కుదరదు. హిజ్బుల్లా వంటి సాయుధ గ్రూపులకి ఇకపై దన్నుగా నిలవరాదు. వాటికి నిధులు ఆయుధాలు సమకూర్చరాదు. ఇది మంచి డిమాండ్. కాకపోతే ఇరాన్ ఒప్పుకోదు. ఎందుకంటే అసలు దాని మీదనే బతుకుతోంది అది. లేకపోతే చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు కరేద్ కున్నర్ పాల్గొంటారని చెప్పారు. దానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు.